సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నక్క సంతోషి రాములు గౌడ్ 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళల్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కండెల రాజకుమార్, సంగీతం గౌడ్, మన్నె అరుణ కుమార్, పంజాల రాజు గౌడ్, పూజారి శ్రావణ్, కషమైన సాగర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 15వ వార్డు గజ్వేల్ మున్సిపాలిటీ అభ్యర్థిగా నక్క సంతోష రాములు గౌడ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో 15వ వార్డుకు సంబంధించింది ప్రతి ఒక్కటి డెవలప్మెంటు చేస్తానని నా యొక్క 15వ వార్డు ప్రజలకు నా విన్నపం, ప్రతి పని నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే రేషన్ కార్డు కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ, ఇందిరా మిల్లు కానీ, ప్రతి ఒక్కటి చిన్నదానికి పెద్దదానికి ఈ ముందుకు వస్తా. నేను ఎప్పుడైనా కానీ నేను ప్రజల మనిషిని, ఎందుకంటే నాకు వేరే ఆధారం లేదు. ప్రజా జీవితంలో ముందుండి నడిపిస్తా. ఏదైతే మనలకు ఆపత్తి వచ్చిన ఫోన్ కాలుతోని ముందుండి సమస్యను పరిష్కరించే వ్యక్తిని నన్ను నర్సన్న ఆధ్వర్యంలో, డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే ఫండ్స్ కానీ, ఏదైతే డెవలప్మెంట్ గురించి కానీ వారి ద్వారా తీసుకొచ్చి 15వ వార్డు అభివృద్ధికి తోడ్పడతానని మీ ద్వారా తెలుపుతున్నాను. రాములు గౌడ్కి నాయకత్వం, రాములు గారి నాయకత్వం.